నమస్తే. జూన్ నెలలో 12 రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాసుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా గ్రహాలన్నీ కూడా బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తాయో మనం తెలుసుకుందామా మరి. కర్కాటక రాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి చంద్రభగవానుడు ప్రతి 2.5 రోజులకి ఆయన ముందుకు వెళ్ళిపోతారు. ఆయన సూపర్ ఫాస్ట్ కదా. అయితే ఆయనతో పాటుగా బుధ భగవానుడు మీకు 11వ స్థానంలో లాభస్థానంలో, తర్వాత కుజ భగవానుడు మీకు 2వ స్థానంలో, రవి మీకు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో, శుక్ర భగవానుడు కూడా మీకు 10వ స్థానంలో వచ్చి కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు మంచి ఆపర్చునిటీస్ రావడం కూడా జరుగుతుంది. అంటే ఏదైనా అప్లికేషన్స్ పెడదాం అనుకుంటున్నా, వాయిస్తో యూజ్ చేసి మీరు ఏదైనా ప్రొఫెషన్స్లో ఉన్న సింగింగ్ కానివ్వండి, ప్రొఫెషన్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, ఏదైనా ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నా సరే అటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్కి ట్రై చేసుకోవచ్చు. శుభంగా ఉంటుంది. ఇదివరలో రాని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఒకసారి కనుక మీ హోరోస్కోప్ని కనుక ఇండివిజువల్గా చూపించుకున్నట్లయితే ఈ గ్రహాలు మీకు ఫేవరబుల్ టైమ్స్లో ఎక్కడొచ్చి కూర్చుంటున్నారో చెప్తాను. కాబట్టి ఆ డేట్స్లో కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇంకా చాలా సత్వరంగా మీరు చాలా తొందరగా మీకు మంచి ఫలితాలు రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషన్ పరంగాను, తర్వాత మీకు ప్రేమ వ్యవహారాల పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కుజ భగవానుడు అవుతారు. మీకు కుజ భగవానుడు పంచమాధిపతి అవుతారు కాబట్టి ఆయన మీకు 2వ స్థానానికి వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మే 6వ తారీఖు 7వ తారీఖుల్లో ఇక్కడ ఏమవుతుందంటే అంటే స్పీడ్ బాగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విద్యాబుద్ధుల్లో కానివ్వండి, ఏదైనా చదువుకోవడంలో కానివ్వండి, ప్లాన్ చేసుకోవడంలో కానివ్వండి, చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అంటే మంచి యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్స్ ఉంటాయి. ఈ టైంకి చేయాలని చక్కగా టైం ప్రకారంగా రాసేసుకుని పెట్టేసుకుంటూ ఉంటారనమాట. దానికి స్టిక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇబ్బంది అంటూ ఏముండదు. అవన్నీ చేస్తారు. ఇంకేంటి ఇబ్బందిలే. కానీ ప్రేమ వ్యవహారాలకు వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం పొజెసివ్నెస్ పెరుగుతుంది. పొజెసివ్నెస్ అంటే మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఒక 6వ నిమిషం తల తిప్పితే మీరు ఫీల్ అవ్వడం కానివ్వండి, కాస్త మనసు కష్టపెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే నేనంటే ఇష్టం లేదా అని అడగడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఓవర్ డామినేటింగ్ కానీ ఓవర్ పొసెసివ్గా ఉండకుండా చూసుకోండి. శుభంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాట్లాడుకుంటే మీకు శని భగవానుడు మీకు 7వ నవమంలో వచ్చి కూర్చున్నారు భాగ్యంలో. వెరీ గుడ్. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఆస్పెక్ట్స్ కూడా ఆయన బాగానే ఉన్నాయి. ప్రాబ్లం అంటూ ఏం లేదు. అయితే ఇక్కడ శని భగవానుడు కూడా అంటే ఇటీవల గత 2.5 సంవత్సరాల్లో కనుక మీరు ఏదన్నా కష్టకాలం కనుక గడిచి ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా కొంచెం ఇబ్బందికరంగా కనుక ప్రవర్తించి ఇరువురిలో ఎవరో ఒకళ్ళు అట్లా చేసున్నా
మీరు ముందుకు వెళ్ళడానికి చాలా హాయిగా సుఖంగా ముందుకు వెళ్ళిపోతారు. ఇబ్బంది అంటూ ఏముండదు ఇక్కడ. కూర్చోబెట్టి మాట్లాడాలనుకుంటే కనుక పెద్దవాళ్ళని ఏదన్నా అంటే తెగదింపుల దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సార్ట్అవుట్ చేసుకుని కలిసిపోవడానికి ట్రై చేయండి. చేసామండి 10 సార్లు చేసాం. టైం బాగోలేనప్పుడు మీరు ఎన్ని రాళ్ళు విసిరితే ఏముంది, టైం బాగున్నప్పుడు ఒక్కసారి విసిరి చూడండి, సరిపోతుంది, ఇబ్బంది లేదు. అంతేగాని ఎందుకు చెప్తున్నాను నేను ఇంత గట్టిగా అంటే రివర్స్ మెథడాలజీ యూజ్ చేసి ఎందుకు చెప్పాను అంటే, జనరల్గా కాల్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసేది ఇదే. ఏదన్నా చెప్తున్నప్పుడు ఏమంటే 10 సార్లు చేసాం, 20 సార్లు అప్లై చేసాం. అరే టైం బాగోలేనప్పుడు ఎన్నిసార్లు చేస్తే ఏంటి, టైం బాగున్నప్పుడు కదా చేయాలి. మనకి డ్రైవింగ్కి ఈ ఏజు, దీనికి ఈ ఏజు, దానికి ఈ ఏజు అని గవర్నమెంట్ ఎందుకు నిర్ణయిస్తుంది? ఎప్పుడే చేయాలో అప్పుడు చేస్తే మంచిది అని అనడానికి అర్థం, అంతే కదా. అంతేగాని 4 ఏళ్లకి గిన్నిస్ బుక్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు డ్రైవింగ్ నేర్చుకుని, తర్వాత 14 ఏళ్లకి రాని వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్లకి రాని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడే చేయాలో అది చేస్తే శుభంగా ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా ఇప్పుడు టైం బాగుంది కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి. విడిపోకుండా ఉండడం మంచిదండి, శుభంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే మీకు 9th హౌస్ లార్డ్ వచ్చి గురు భగవానుడు, దశమ స్థానానికి అధిపతి వచ్చి మీకు కుజ భగవానుడు. గురు భగవానుడు వచ్చి మీకు ఆయన మీకు వచ్చేసేసి 12వ స్థానంలో అంటే మీకు వ్యయ స్థానంలో ఉండడము, కుజ భగవానుడు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అని అంటే, మీకు కొంచెం అంటే యాక్షన్ ఓరియంటెడ్గా లేకపోవడము, నిర్ణయాలు తీసుకుని కూడా ప్రొకాస్టినేట్ చేయడము, పోస్ట్పోన్మెంట్కి వెళ్ళడము, అబ్బా ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అనుకోవడము, ఏదైనా మీటింగ్కి వెళ్ళాల్సిన వచ్చినా దాన్ని ఎగ్గొట్టడానికి మీరు కారణాలు అడగడము, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఏమవుతుందంటే కుజభగవానుడి యొక్క సపోర్ట్ మాత్రం కాస్త ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అంటే అచీవ్ చేయాల్సిన దాంట్లో ఒక 50% అచీవ్ చేయడం, ఒక 50%ని పోస్ట్పోన్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మనం చెప్పేసుకున్నాం కాబట్టి అలా కాకుండా ఉండడానికి అవకాశాలు వెతకండి. బద్ధకానికి తావివ్వద్దు, మెంటల్ లెథార్జీ ఉండకూడదు, ఫిజికల్ లెథార్జీ ఉండకూడదు, తర్వాత చేద్దాంలే చూద్దాంలే అనేది ఉండకూడదు. అటువంటివి కనుక చేయకుండా ఉంటే మాత్రం కెరియర్ అండ్ బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేనేజ్మెంట్తో కానీ, అడ్మినిస్ట్రేషన్తో కానీ, బాసెస్తో కానీ వాళ్ళు చెప్పిన పనులు కొంచెం అశ్రద్ధ వహించడము, పెడచెవిన వేయడము, ఇవాళ కాదు రేపు చేస్తానని చెప్పడము, ఏదో ఒక రోజున అది బ్యాక్ఫైర్ అవుతుందండి. ప్లీజ్ అటువంటి ధోరణిలోకి వెళ్ళకండి.